ఈ రోజు నుండి 21 days అంటే 3 weeks. ఈ రోజు నుండి 3 weeks అంటే నెక్స్ట్ మంత్ యావ్ మాసం 9th date వరకు ఈ టోటల్ ఈ 3 weeksని స్పెషల్గా ఫాస్టింగ్ చేస్తారు. దట్టు అందులో ఈరోజు మరియు యావ్ 9 అవి ఫాస్టింగ్ డేస్. ఇవి యాన్యువల్ ఫాస్టింగ్ డేస్ అంటాం. మీకు బైబిల్లో 4వ నెల 5వ నెల ఫాస్టింగ్స్ అని రాసుంటాయి. 4వ నెల ఉపవాసం అని 5వ నెల ఉపవాసం అని మీకు బైబిల్లో కనిపిస్తుంది, పేరు కనిపిస్తుంది. బట్ దాని స్పెషాలిటీ ఏంటో మనం తెలిసి ఉండడం చాలా మంచిది, అవసరం. చూడండి ఒకసారి. తమ్మూజు 17 అనేది ఇశ్రాయేలీలు అరణ్యంలో చేరుకున్న తర్వాత 40 దినాలు మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు 40 దినాలైనా ఇంకా రాకపోయేసరికి ఇక తమ్మూజు 17న వాళ్ళు ఒక బంగారు దూడని చేసుకున్నారు. ఈ బంగారు దూడ పాపం అనేది ఎలాంటి పాపము అని అడిగితే అందరం చూస్తే ఏమంటామంటే ఆ తరం వాళ్ళు ఏదో చేశారని మనం అనుకుంటాం. కానీ అసలు విషయం ఏంటంటే ఈ బంగారు దూడకి సంబంధించిన ఆనవాలు శకలాలు మనలో ఉంటాయి. ఏంటి ఆ బంగారు దూడ? అసలు ఆ బంగారు దూడ అనేది ద డీవియేషన్ ఫ్రమ్ గాడ్, ద డీవియేషన్, దేవుని నుండి, దేవుని యొక్క సన్నిధి నుండి మనల్ని మనం డిస్ట్రాక్ట్ చేసుకొని లేకపోతే డీవియేట్ అయిపోయే ఏరియా అది. సపరేషన్ అంటాం, దేవుని నుంచి సపరేట్ అయిపోయే ఏరియా అది. దయచేసి నేను చెప్పే విషయాలు గమనించండి ఒకసారి. బైబిల్లో మనకి ఏదన్నా రాస్తుందంటే లేకపోతే హిస్టారికల్లీ ఏమైనా జరుగుతుంది అంటే అది ఎప్పుడు కూడా కోఇన్సిడెన్స్, యాక్సిడెంటల్ కానే కాదు. నథింగ్ ఈజ్ కోఇన్సిడెన్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, నథింగ్ ఈజ్ యాక్సిడెంటల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో ఏది కూడా యాదృచ్ఛికంగా జరగదు మరియు ప్రమాదవశాత్తు ఏది జరగదు. రైట్, చూడండి ఒకసారి. ఇది తమ్మూజు మాసం 17వ తారీఖు బంగారు దూడ చేసుకున్నారు. అదొక పాపం. అది సరే, ఒక ఈవెంట్, ఒక రోజు జరిగింది, అది అయిపోయింది కదా అనుకుంటే ఇశ్రాయేలీల మందిరం కట్టబడిన తర్వాత, సొలొమోను మందిరం కట్టిన తర్వాత ఆ మందిరం నెబుకద్నెజరు కాలంలో కూల్చివేయబడింది. నెబుకద్నెజరు కాలంలో మందిరం కూల్చివేయబడింది. ఆ కూల్చివేయబడ్డానికి సరిగ్గా 3 weeks బిఫోర్, విచ్ ఇస్ ద డేట్ ఆఫ్ తమ్మూజ్ 17, తమ్మూజ్ మాసం 17వ తేదీన, అంటే యెరూషలేము మందిరం కూలిపోయే సమయానికి సరిగ్గా 3 వారాల ముందు ఏం జరిగింది? యెరూషలేము మందిరం కూలిపోవడం కంటే ముందు 3 వారాల ముందు ఏం జరిగింది? ప్రాకారము, యెరూషలేము యొక్క ప్రాకారాలు కూలిపోయాయి. అంటే ప్రాకారం కూలిపోయిన 3 వారాలు, అంటే తమ్మూజు మాసం 17వ తారీఖున ప్రాకారం కూలిపోతే యావ్ మాసం 9వ తేదీన మందిరం కూలిపోయింది. ఇది ఒక్కసారి జరిగింది. మరలా యేసుప్రభు మరణ పునరుత్థానాలు ఆరోహణం అయిన తర్వాత AD 70 అంటాం మన భాషలో, మన క్యాలెండర్ ప్రకారం. అప్పుడు మరలా రెండోసారి కట్టబడినటువంటి మందిరం కూడా కూలిపోయింది. ఆ కూలిపోయినటువంటి మందిరం కూడా ఎగ్జాక్ట్గా యావ్ 9th రోజు కూలిపోయింది. సరిగ్గా దానికి 3 వారాల ముందు గోడలు కూలిపోయాయి. దానికి 3 వారాల ముందు సరిగ్గా ఏం కూలిపోయాయి? గోడలు కూలిపోయాయి. గమనించండి ఒకసారి. అంటే ఒకే మందిరము ఒకే డేట్న 2 సార్లు కూలిపోయింది. అవే ప్రాకారము సేమ్ ప్రాకారము దానికంటే 3 వారాల ముందు 2 సార్లు కూలిపోయింది. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా? సో ఇవి మేజర్ 3 ఈవెంట్స్. ఇవి కాక ఇంకా ఉన్నాయి. అవన్నీ మనకు అర్థం కాకపోవచ్చు, మనకి తెలియకపోవచ్చు కాక. బట్ ఏదేమైనా కూడా తమ్మూజ్ 17 అనేది ఒక డేట్, ఇది స్పెషల్ డేట్. ఈ డేట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఈ డేట్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే రిమెంబరింగ్, జ్ఞాపకం చేసుకోవాలి. ఎవ్రీ ఇయర్ ఈ డేట్కి వచ్చేసరికి మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఒకసారి ఆ స్క్రీన్ మీద చూడండి ఒకసారి. రిమెంబరింగ్, ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాం? తమ్మూజు 17 అనేది జ్ఞాపకార్థమైనటువంటి ఉపవాస దినం. ఇది ఇండివిజువల్ ఉపవాస దినం కాదు, దుఃఖ దినం అంటాం. ఉపవాస దినం ఇండివిజువల్ కాదు, సమాజముగా కూడి అందరం కలిసి ఉపవాసం చేయాల్సినటువంటి దినం. అనగా చాలా ఫోకస్ చేయాల్సినటువంటి దినం ఇది. ఏం ఫోకస్ చేస్తామంటే పాత మిస్టేక్స్ ఏవైతున్నాయో, ఇశ్రాయేలీల మిస్టేక్స్ ఏవైతున్నాయో, అనగా
బంగారు దూడ పాపానికి కారణమైన మిస్టేక్ ఏంటి? మొదటిసారి మందిరం కూలిపోవడానికి ముందు ప్రాకారాలు కూలిపోవడానికి కారణమైనటువంటి ఆ యొక్క రూట్ కాజెస్ ఏమై ఉన్నాయి? రెండోసారి మందిరం అప్పుడు ఏం జరిగింది? ఈ రూట్ కాజెస్ని మనలో ఉన్నాయేమో పరీక్షించుకోవడానికి ఒక చెక్ పాయింట్స్ ఇవి. స్వపరీక్ష చేసుకోవడానికి మరియు దేవునికి ఇంకా కొంచెం దగ్గర అవ్వడానికి, ఇంకా కొంచెం సన్నిధికి చేరుకోవడానికి సంబంధించినటువంటి విషయం ఇది. యాక్చువల్గా మీకు కనబడేది ప్రాకారం కూలిపోవడం, ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ బ్లూ కలర్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటా? అవేంటి? ఆ బ్లూ కలర్ ఏంటిది? బొమ్మ ఏం అర్థం కావట్లేదు. ఆ వెనకాల ఉన్నదేమో ప్రాకారం, అది గోడలు అంటాం, ప్రాకారపు గోడలు. ఆ మధ్యలో ఉన్న బ్లూ కలర్ ఏంటి? టాబ్లెట్స్. ఎస్, ఆ యొక్క మోషే దేవుని నుంచి తీసుకొచ్చినటువంటి దేవుని ఆజ్ఞలు కలిగిన పలకలు అవి బ్లూ కలర్ సఫైర్ స్టోన్తో ఉంటాయి. అవి పగలగొట్టబడిన రోజు, అవి పగిలిపోయిన రోజు అన్నమాట. అంటే అవి పగిలిపోయాయి అంటే అర్థం ఏంటంటే ఇక కనెక్షన్ డిస్కనెక్ట్ అయిపోయింది అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ఒకసారి, అవి పగిలిపోయినవి. యెరూషలేము ప్రాకారం కూలిపోయింది. తర్వాత యెరూషలేము ప్రాకారం రెండోసారి కూలిపోయింది. ఇవి 3 మేజర్ ఈవెంట్స్ ఇవి. అంతేకాదు ఎవ్రీ ఇయర్ ఈ డేట్ వచ్చిందంటే ఉపవాసం చేస్తారు, జ్ఞాపకం చేసుకుంటారు. ఇశ్రాయేలీయులు ఈ డేట్ని అత్యంత ఏమంటామంటే మోస్ట్ ఫోకస్డ్ స్పిరిచువల్ డేస్ ఇవి. తమ్మూజు 17 నుండి ఆవ్ నెల 9వ తారీఖు దాకా, ఇప్పటి నుంచి 3 వీక్స్ అన్నమాట. సో ఈ 3 వీక్స్లో గమనించండి ఒకసారి, నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పాస్ట్ మిస్టేక్స్ నా లోపల ఏమైనా ఉన్నాయేమో. పాస్ట్ మిస్టేక్స్ అంటే ఎవరో చేసినవి కాదు. యాక్చువల్గా మన క్రిస్టియన్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇండివిజువాలిటీ ఎక్కువ ఉంటుంది. వి బిలీవ్ ఇన్ ఇండివిజువాలిటీ. అంటే నేనుంటే బాగుంటే, నేను బాగుంటే చాలు. బైబిల్లో మాట్లాడే ఏ విషయమైనా సరే యెహోవా వాక్కు సెలవిచ్చినది ఏమనగా ఎవరికి తీసేమాది ఎవరికి సెలవిస్తున్నాడు చెప్పాలి. ఎవరికి సెలవిస్తున్నాడు అని ఉంటుంది, చెప్పండి. ఇశ్రాయేలీలకు అని ఉంటుంది. యాక్చువల్గా ఇశ్రాయేలు కుమారునికి అని అర్థం. అంటే ఇశ్రాయేలు సర్వ సమాజం అంతటినీ ఒక్కటిగా చూసే సందర్భం అన్నమాట. ఒకటిగా చూస్తారు. ఇంకోటి, ప్రాకారం కూలిపోవడం అంటే అర్థం ఏంటి? అసలు ప్రాకారానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? దీని గురించి జ్ఞాపకం చేసేసి మనం ముందుకు వెళ్ళిపోదాం. గమనించండి ఒకసారి, ప్రాకారం యొక్క స్పెషాలిటీ ఏంటి? వాట్ ఈస్ ద సిగ్నిఫికెంట్ ఆఫ్ ద వాల్ ఆఫ్ జెరూసలేం? యెరూషలేము ప్రాకారం యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి మీకు తెలిసింది చెప్పండి. యెరూషలేము వాల్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఎవరు మాట్లాడు? అది దేన్ని సూచిస్తుంది? యెరూషలేము యొక్క వాల్ దేన్ని సూచిస్తూ ఉంది? ఎవరు మాట్లాడరు? బ్రదర్ లవ్. ఓకే, ఇంకా రక్షణ లేనివాడు ఎవరు లేరు. ప్రాకారం లేని పట్టణం వంటి వాడు. ప్రాకారం లేదు అంటే రక్షణ లేదని అర్థం. ఓకే, ప్రాకారం లేదు, గుర్తుపెట్టుకోండి ఒకసారి. బైబిల్లో ప్రతిదీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటుంది. ప్రాకారం లేని పట్టణము రక్షణ లేనిటువంటి సమాజము లేకపోతే వ్యక్తితో సమానం. రక్షణ లేనివాడు ప్రాకారం లేని పట్టణం వంటి వాడు. సరే, పాయింట్ వినండి ఒకసారి. ఇక్కడ ఇదే ప్రాకారం గురించి దావీదు పాపం చేసినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు బెత్షెబాతో చేసిన పాపాన్ని బట్టి, ఊరియా విషయంలో చేసిన పాపాన్ని తనకి జ్ఞాపకం చేయబడ్డప్పుడు, తనకు అది తెలియజేయబడ్డప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. 51వ కీర్తనలో ఆయన మాట్లాడుతూ నా పాపాన్ని తుడిచివేయి, నా పాపాన్ని కడిగివేయి. ఇండివిజువల్ సిన్ అది, కానీ ఇండివిజువల్ సిన్ కాదు. దయచేసి గమనించండి ఒకసారి. ఒక వ్యక్తి యొక్క డిసొబీడియన్స్, ఒక వ్యక్తి యొక్క అతిక్రమం ఆ వ్యక్తికి మాత్రమే కాదు, టోటల్ సమాజానికి సంబంధించింది. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా? ఒక వ్యక్తి యొక్క అతిక్రమం ఆ వ్యక్తికి సంబంధించింది కాదు,
ఒక వ్యక్తి యొక్క అహంకారము, గర్వము, లేకపోతే ఇంకా ఏదైనా అవనేయండి, ఈవిల్ ఇంపల్స్ ఏదైతే ఉందో అది ఆ వ్యక్తికి సంబంధించింది మాత్రమే కాదు, ఇది టోటల్ సమాజాన్ని కూలగొడుతుంది. అయితే దాన్ని గుర్తించినటువంటి దావీదు ఏమడుగుతున్నాడో తెలుసా? ఇంకా అప్పటికి మందిరం కట్టబడలేదు. దావీదు ఈ ప్రార్థన చేసే టైంకి మందిరం కట్టబడలేదు. కానీ తను దేనికోసం ప్రార్థన చేస్తున్నాడంటే, తను ఎక్కడ మిస్ అవుతున్నాడు, ఏం మిస్ అవుతున్నాడు అంటే ఆ యొక్క దేవుని చిత్తంలోనికి వెళ్ళడానికి ఒక ఆటంకంగా తను మారిపోయాడని గుర్తిస్తున్నాడు. అంటే దావీదు వ్యక్తిగతంగా తన ఆశలు తీర్చుకునే, తన దురాశల్ని, తన శరీరాశలు నెరవేర్చుకునే ఆ తన ఈవిల్ ఇంపల్స్ తన వ్యక్తిగతమైనటువంటి విషయం అయిండొచ్చుగాక, కానీ ఇదేం చేస్తుందంటే యెరూషలేము యొక్క ప్రాకారాలు కూలగొడుతుంది. యెరూషలేము ప్రాకారాలు కూలిపోవడం అంటే అర్థం ఏంటి? బాగా వినండి ఒకసారి. తమ్మూజు 17 బంగారు దూడ పాపము, యెరూషలేము గోడలు కూలిపోవడము, రెండోసారి యెరూషలేము గోడలు కూలిపోవడం, ఇవి మేజర్ ఈవెంట్స్. దీనికి మనం ఈరోజు మాట్లాడుకునే, మనం చదువుకునే బైబిల్, మనం చదువుకునే ఇప్పుడు ఉన్నటువంటి నీకు నాకు దానికి ఉన్న కనెక్షన్ ఏంటి? మనకి సంబంధం ఏముంది? చూడండి ఒకసారి, ఈ మాట జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తూ 51వ కీర్తన 18వ వచనం చూడండి ఒకసారి. 51వ కీర్తన 18వ వచనం. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెలను అర్పించెదరు. చూడండి ఒకసారి 18వ వచనం. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము. దావీదు ప్రార్థన చేస్తూ సర్వ సమాజానికి మేలు చేయమని అడుగుతున్నాడు. సియోనుకు మేలు చేయమని అడుగుతూ యెరూషలేము యొక్క గోడలు కట్టించుము అని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు కట్టించాలి అంటే, నేను ఇప్పుడు కూలగొట్టేశాను దాన్ని, నా పాపము యెరూషలేము గోడలు కూలిపోవడానికి కారణమైంది అంటున్నాడు ఆయన. అంటే దావీదు యొక్క వ్యక్తిగత పాపము అది యెరూషలేము గోడలు కూలిపోవడానికి కారణమవుతుంది. అకారణ ద్వేషం అంటాం దాన్ని, బేస్లెస్ హేట్రెడ్. ఎవరి మీద? ఎవరి మీద ద్వేషం కలిగి ఉన్నాడు? ఎవరి మీద? దావీదు ఎవరి మీద ద్వేషం కలిగి ఉన్నాడు? ఏం పేరమ్మా? ఎవరి మీద ద్వేషం కలిగి ఉన్నాడమ్మా? ఊరియా మీదనే కదా. కారణం ఉందా ఏదన్నా ద్వేషం కలిగి ఉండటానికి? అకారణ ద్వేషమే కదా. ఆ అకారణ ద్వేషమును, ఆ ద్వేషం ఏం చేసిందంటే, ఆ అకారణ ద్వేషం అనేది ఏం చేసిందంటే యెరూషలేము ప్రాకారం కూలిపోవడానికి కారణమైందట. దానికి ఆయన ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే, ఇదే విషయాన్ని మీరు నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం మొత్తం చదవండి కూర్చొని. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం. ఒక కుటుంబము గోడ కడుతుందట. గోడ, యెరూషలేము గోడ. గమనించండి ఒకసారి. గోడలు కట్టబడకుండా మందిరం కట్టబడదు. మందిరం కూలిపోవాలంటే ముందు గోడలు కూలిపోవాలి. ఈరోజు కూడా ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నామని చదువుతాం, వింటాం, నమ్ముతాం. కానీ ఏదో సంబంధం లేనటువంటి కొత్తగా ఇంకెక్కడదో ఆలోచిస్తుంటాం. ఏ పునాది నుంచి అయితే మనం వచ్చామో, ఏ వాక్యం నుంచి మనకు ఈ వాక్యం చెప్పబడుతుందో, ఈ బోధ మనకు వినపడుతుందో, దాన్ని గ్రహించడం చాలా అవసరం. గమనించండి ఒకసారి. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి చదువు ఒకసారి. అటు తర్వాత హర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరంలో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలనని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసుకొని రాజునకు అందించి తిని. అంతకు పూర్వము నేనెన్నడూనూ అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు గదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగుల భయపడి. అది కాదు, ఆకాశం 5వ అధ్యాయం అనుకుంటాను. కాదు, ఒక్క నిమిషం. 3వ అధ్యాయం చదువు ఒకసారి. 3వ అధ్యాయం మొదటి నుంచి. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు అతని సహోదరుని యాజకులు లేచి
గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమ్మేయ గోపురమును వరకును హనన్యేలు గోపురం వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి. ప్రాకారము కట్టి ప్రతిష్ఠించుట అనే పదము ఇక్కడ ఎన్ని పదాలు రిపీట్ అవుతాయో జస్ట్ మీ దగ్గర ఒకవేళ ఏదైనా మార్కర్ లాంటిది ఉంటే, లేకపోతే బైబిల్లో దాన్ని పెన్సిల్ లాంటి దాంతో జస్ట్ మార్క్ చేయడానికి ట్రై చేయండి ఒకసారి, చూడండి ఒకసారి. ప్రాకారము కట్టి ప్రతిష్ఠించుట. తర్వాత రెండవ చూడండి ఒకసారి, అతని ఆనుకొని. ఈ పదం ఎన్నిసార్లు ఉంటుందో, అతని ఆనుకొని అనే పదం. ఆనుకొని అనే పదం ఒకటి, ప్రాకారము కట్టి ప్రతిష్ఠించుట అనే పదం. తర్వాత కుటుంబం వారు అనడం మాట, అనేవారు అనే మాట చూడండి ఒకసారి. అతని ఆనుకొని ఎరికో పట్టణపు వారు కట్టిరి, వారిని ఆనుకొని ఇమ్రి కుమారుడైన జక్కూరు కట్టెను. మత్స్యపు గుమ్మమును హస్సేనయ వంశస్థులు కట్టిరి, మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. వారిని ఆనుకొని హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరే యోతును, వారిని ఆనుకొని మెషేజా జయేలునకు పుట్టిన బెరక్యా కుమారుడైన మెషుల్లామును, వారిని ఆనుకొని. ఇలా ఆనుకొని 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 అనే పదము ఎవ్రీ టైం రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, ఒకరిని ఆనుకొని ఒకరు కడుతున్నారు. ఒకరు ఆత్మీయంగా పడిపోతే వాళ్ళు మాత్రం పడిపోవట్లేదు, వాళ్ళ కుటుంబం మాత్రం పడిపోవట్లేదు, టోటల్ ప్రాకారం కూలిపోతూ ఉంది. ఒక ఇండివిజువల్ పర్సన్ యొక్క స్పిరిచువాలిటీ టోటల్ కార్పొరేట్ స్పిరిచువాలిటీని దెబ్బతీస్తూ ఉంది. అది ఈ తమ్మూజు 17 యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అందుకే ఆ రోజున ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవా, నా లోపల ఈ పాపం లేకుండా, నీ చిత్తమునకు విరోధంగా ఉండే విషయాలు ఏవి నాలో ఉండకుండా సహాయం చేయమని చెప్పేసి దాని నుంచి విడిపించుకోవడానికి ఏం మార్చుకోవాలో, ఏం గ్రహించాలో, ఏం నేర్చుకోవాలో వాటి మీద మనం ఆలోచించాల్సినటువంటి స్పెషల్ సీజన్ ఈ యొక్క తమ్మూజు 17 నుంచి యావ్ 9 వరకు ఉండే 21 డేస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఈరోజు వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మనందరికీ బాగా మనము గడిచిన 2 వారాలుగా ధ్యానిస్తున్నటువంటి అంశం ద గ్రేట్ వన్ థింగ్ అనే మాట. చూడండి ఒకసారి, లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం చదువుదాం ఒకసారి. లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుండి. లూకాసు వార్త 10వ అధ్యాయము. అంతట వారు ప్రయాణమైపోచుండగా ఆయన యొక్క గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయన్ను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది అనే మాటని మనం మాట్లాడుకుంటా ఉన్నాము. గడిచిన వారం కూడా దీని మీదే మన దృష్టి ఉంచాము. సో ఈ వారం కూడా ఇంకొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. అందులో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పోయిన వారము 4 విషయాలు, మొత్తం 4 ఉన్నట్టుగా చూసాం. మొదటిది ఏంటంటే, ఇందులో నుంచి అంటే ఒక దగ్గర కూర్చొని ప్రభువైన యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చొని వాక్యం వినడం అనేది నంబర్ 1 ఏం మాట్లాడుకున్నాం, అది గ్రేట్ మిరకిల్. కాబట్టి అగ్నిలో నుండి దేవుని స్వరం వినపడుతూ ఉంటే వద్దన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు, మీ మధ్యలో నేను మీ సహోదరుల నుండి ఒక సహోదరుని, మీ మధ్య నుండి ఒక ప్రవక్తను పుట్టిస్తానన్నాడు కదా, ఆయన చెప్పినట్టు చేయమన్నాడు. ఆ చెప్పినట్టు చేయమని చెప్పినటువంటి ప్రవక్త లేకపోతే క్రీస్తు దేవుని కుమారుడు వచ్చి కూర్చొని ఉంటే ఆ స్వరం వినటానికి తన్ను తాను సిద్ధపరచుకొని కూర్చుంది. ఉత్తమమైన దాన్ని ఎవరు ఏర్పరచుకున్నారట? మరియా ఏర్పరచుకుంది, మార్త కాదు. తర్వాత నంబర్ 1 గ్రేట్ మిరాకిల్ కాబట్టి, ఒకసారి పెట్టాము ఒకసారి, ద గ్రేట్ మిరాకిల్ కాబట్టి. నంబర్ 2 రెండోది గ్రేట్ డిలైట్, సంతోషం.
జీవజలపు ఊట దగ్గర మనం కూర్చుంటున్నాం. అక్కడ కూర్చోవడం అనేది మన ఆత్మ దాహం తీర్చబడుతుంది అక్కడ. ఇది రెండోది. మూడోది లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. అక్కడ గ్రేట్ లెర్నింగ్ అండ్ ట్రైనింగ్ స్పాట్. అది దేవుని వాక్యము మనకు దొరికే లెర్నింగ్ అండ్ ట్రైనింగ్ స్పాట్. అది చూడండి ఒకసారి. నంబర్ 1, ఉత్తమమైన అద్భుతం. కాబట్టి మరియా యేసు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవడం అనేది ఉత్తమమైన అద్భుతం. అది తర్వాత ఉత్తమమైన అద్భుతం కాబట్టి కూర్చుంది. మిగతా అద్భుతాలన్నీ సూచక్రియలు, మిగతా అద్భుతాలన్నీ కూడా సైన్స్ అండ్ వండర్స్. గ్రేట్ మిరాకిల్ ఏంటంటే దేవుడు తన ప్రజలతో మాట్లాడడం. ఇది గ్రేట్ మిరాకిల్. తర్వాత రెండవది ఉత్తమమైనటువంటి జీవజలం. అక్కడ డిలైట్ ఉంటుంది, సంతోషం, మన ఆత్మ దాహం తీర్చబడుతూ ఉంది. మూడోది మాట్లాడుకున్నాం, ఉత్తమమైన ఉపదేశం అని మాట్లాడుకున్నాం. అక్కడ గ్రేట్ ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ దొరికే స్థలం అది. ఇకపోతే తర్వాత ఇక నాలుగోది మాట్లాడుకుంటాం, ఉత్తమమైన పరిచర్య, ఉత్తమమైన సేవ. అనండి ఒకసారి గట్టిగా. ఉత్తమమైన పరిచర్య, ఉత్తమమైన సేవ. ఇంకోసారి అనండి మాట. ఆ మాటకి అర్థం ఏంటి? ఇప్పుడు మార్త పరిచర్య చేస్తుందా, మరియ పరిచర్య చేస్తుందా అని అడిగితే ఏం చెప్తాం? ఇద్దరిలో ఎవరు సేవ చేస్తున్నారు? మార్త పరిచర్య చేస్తుందా, మరియ పరిచర్య చేస్తుందా అంటే మనం అందరికీ తెలిసింది ఏంటంటే, అందరికి కనపడేది ఏంటంటే మార్త చాలా పరిచర్య చేస్తుంది, చాలా ఎక్కువ పరిచర్య చేస్తుంది అనుకుంటాం. కానీ అసలు విషయం ఏంటంటే మరియనే ఎక్కువ పరిచర్య చేస్తూ ఉంది, ఉత్తమమైన సేవ చేస్తూ ఉంది. ఏంటి ఆ సేవ? దాని గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. మరియా కూర్చొని వినడం అనేది అసలైన సేవ, అసలైనటువంటి సేవ. ఏంటా సేవ అని అడిగితే దీనికోసం నేను 2-3 మాటలు జ్ఞాపకం చేస్తాను ఈ రోజున. ఈ ఉత్తమమైన పరిచర్య అనేది ఏంటిదంటే, నువ్వు కూర్చొని వాక్యం వినడం అనేది దేన్ని సూచిస్తుందంటే మన యొక్క సెల్ఫ్ సాక్రిఫైస్ని సూచిస్తుంది. ఎందుకంటే గమనించండి ఒకసారి, నీ యొక్క సెల్ఫ్ని, నిన్ను నువ్వు త్యాగం చేస్తే తప్ప, సాక్రిఫైస్ చేస్తే తప్ప ఆ వాక్యం వినడం అనే దాంట్లో వినడమే నిన్ను నువ్వు అర్పించుకోవడానికి రీజన్. అది నిన్ను అర్పించుకునే స్థలం. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రైట్, గమనించండి ఒకసారి. రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన, పరిశుద్ధము అనుకూలము అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. గమనించండి ఒకసారి. ఇక్కడ సేవ అని మనం అంటాం, పరిచర్య అని మనం అంటాం. బాగా వినాలి ఒకసారి మాట. సేవ, పరిచర్య అనే మాటలు మనం వాడతాం కదా. ఇంతకీ ఈ సేవ, పరిచర్య అనే దాన్ని హీబ్రూలో ఏమంటాం అంటే అవోదా. అవోదా అనే మాటకి లిటరల్గా సేవ, పరిచర్య అని అర్థం. బట్ అవోదా అనే మాటకి సరైనటువంటి మీనింగ్ ఏంటో తెలుసా? అవోదా అనే మాటకి సాక్రిఫైస్ చేయడం అని అర్థం. దేవుని మందిరంలో బలు అర్పించడం ఏదైతుందో దాన్ని సేవ అంటారు. బైబిల్ భాషలో సేవ అంటే అర్థం ఏంటంటే, దేవుని మందిరంలో బలు అర్పించే కార్యక్రమం ఉంటుంది కదా, ఆ బలు అర్పించే పనిని, ప్రాసెస్ని అవోదా, సర్వీస్ అంటాం, సేవ అంటాం. అసలు సేవ అక్కడ. గమనించండి ఒకసారి. ఏంటి అది సేవ? అది ఎలా సేవ అవుతుందో, అది ఎలా పరిచర్య అవుతుందో, ఈ రోజున మనం కూర్చొని వాక్యం వినడం కూడా సేవతో సమానం. ఎలాగో చూడండి ఒకసారి. నేను చెప్పే విషయాన్ని, కూర్చొని వినడం అంటే ఓన్లీ 24 గంటలు చెవుల్లో వాక్యం పెట్టుకొని వినడం గురించి మాట్లాడలేదు నేను. వింటున్నాం, తింటున్నాం, కానీ అదంతా ఎక్కడికి పోతుంది? సో దానికి సంబంధించినటువంటి ఎనర్జీ ఏదో రావాలి కదా భూమి మీదకి. సో విన్న వాక్యం నాలో పనిచేస్తే అది సేవ అవుతుంది. గమనించండి ఒకసారి. మరియా ఉత్తమమైన దాన్ని, కొంచెం గట్టిగా అనాలి, ఏర్పరచుకుంది. అనండి ఒకసారి మాట. ఏర్పరచుకుందట. ఉత్తమమైన దాన్ని మరియా ఏం చేసిందట? ఏర్పరచుకుంది. అంటే ఏంటా ఉత్తమైందంటే, వాట్ ఈస్ ద బెస్ట్ సేవ, బెస్ట్ థింగ్ ఏది అంటే కూర్చొని వినడం. ఎందుకు అది సేవనో చెప్తాను మీకు ముందు. గమనించండి ఒకసారి. మనమనే సేవ, మనమనే పరిచర్య హీబ్రూ భాషలో అవోదా అంటాం. అవోదా అనే మాటకి టెంపుల్లో జరిగే సాక్రిఫైసెస్. ఆ సాక్రిఫైసెస్ బాగా వినాలి ఒకసారి. బైబిల్ చెప్పే టెంపుల్ సాక్రిఫైసెస్కి ఈ భూమి మీద నీకు నాకు తెలిసిన అన్ని రకాల బలులకి ఏ మాత్రం సంబంధం లేదు. అవన్నీ ఒకటి కాదు. మనం ఎలా చూస్తామంటే అన్నిటినీ కలిపి చూస్తాం. ఇది కూడా అదే అనుకుంటాం. నో, సంబంధం లేదు. మరొకసారి చెప్తున్నాను. దేవుని మందిరంలో జరిగే బలులు, అర్పణలు ఏవైతున్నాయో వాటికి
బయట తెలిసిన బలులు మన ఉన్నటువంటి వాటికి అసలు పొంతన, అసలు ఏమాత్రం ఒక సంబంధం లేని విషయాలు. ఈ విషయాన్ని అర్థం చేసుకుందాం. చూడండి ఒకసారి, అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, తర్వాత ఎప్పుడు ముగించబడుతుంది, వీటి గురించిన వివరాలు చాలా అవసరం. అయితే పాయింట్ ఏంటంటే అవన్నీ ఇప్పుడు నేను మాట్లాడలేదు, కానీ మరియ కూర్చొని వినడం సేవ అని మాట్లాడుతున్నాం, పరిచర్య అని మాట్లాడుతున్నాం. ఎందుకు అది అసలైన పరిచర్య, ఎలాగ అది సేవ అవుతుంది అలా అని చెప్పి కేవలం కూర్చొని వినడం గురించే నేను మాట్లాడలేదు. ఈ వినుట మనలో పనిచేస్తూ ఉంది. ఇందాక మనం అనుకున్నాం, ఒక్కసారి అది చదువుదాం. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి చూడండి ఒకసారి. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా అనగా సేవ చేయాలనుకునే వాళ్ళందరూ కూడా మీ శరీరాలు సమర్పించండి, మీ శరీరాలని సమర్పించండి. తర్వాత ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యంతో బ్రతిలాడుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ సేవ, ఇది సేవ. ఏది సేవ? మీ శరీరంను సమర్పించడం, సాక్రిఫైసెస్ చేయడం, అర్పణలు అర్పించడం, ఆత్మ సంబంధమైన బలులను. మరొకసారి ఆ మాట అన్నాడు ఒకసారి నాతో పాటు, కొంచెం సౌండ్ పెంచండి. ఆత్మ సంబంధమైన బలులు, యేసుక్రీస్తునందు ఆత్మ సంబంధమైన బలులు అర్పించడం కోసం సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా, అనండి గట్టిగా, మీరు కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాం. ఓకే, రైట్, అర్థమవుతుంది కదా. మరొకసారి, ఆత్మ సంబంధమైన బలులను యేసుక్రీస్తు మూలంగా అర్పిస్తూ సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాం. ఆ కట్టబడేటప్పుడు మందిరంగా కట్టబడాలంటే ముందు గోడలు కట్టబడాలి. గోడలు కట్టబడాలి అంటే మనలో తమ్ముజు 17 అనే ఇందాక మాట్లాడుకున్నటువంటి ఆ పాపము లేకపోతే దానికి సంబంధించిన ఆనవాలు ఏమైనా ఉన్నాయేమో, ఆ రిపిటేషన్ అనగా ఆ పాస్ట్ సిన్స్ మనలో లేకుండా, పాస్ట్ మిస్టేక్స్ మనలో లేకుండా పరీక్షించుకునే రోజు తమ్ముజు 17. రైట్, చూడండి ఒకసారి ఇంకా వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ విషయం ఏంటంటే ఆ కూర్చొని వినడం. కాబట్టి సహోదరులారా సజీవ యాగముగా మీ శరీరమును సమర్పించండి, ఇది యుక్తమైన సేవ. ఎలా సమర్పిస్తాం, ఎలాగ అర్పిస్తాం? ఇప్పుడు పోయి ఆ తల మీద కత్తి పెట్టుకొని మనల్ని మనం నరికేసుకుంటామా? బాగా వినాలి ఒకసారి ఈ మాట. 2వ వచనం చూడండి ఒకసారి, ఏమని రాస్తుంది అక్కడ? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము. ఓకే, ఏది దేవుని చిత్తమో? దేవుని చిత్తం ఎవరు చెప్తారు నీకు? దేవుని చిత్తం ఎక్కడి నుంచి తెలుసుకుంటాను? దేవుని చిత్తం తెలుసుకునే స్థలం ఎక్కడ? ఆయన సన్నిధిలోనే కదా. ఆ పాద సన్నిధిలో కూర్చున్నాను. ఉత్తమము అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో ఎరుగునట్లుగా మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరం పొందడమే శరీరమును సమర్పించడం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. దేవుని వాక్యము, ఆ వాక్యము ఏ వాక్యమైతే ఆ యొక్క అగ్నిలో నుండి ఇశ్రాయేలుతో మాట్లాడిన వాక్యం, ఇప్పుడు శరీరం ధరించుకొని ఆ మరియ ఎదుట కూర్చున్న వాక్యం, ఈరోజు మన మధ్యలో పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ప్రకటించబడుతున్నటువంటి వాక్యం, ఈ వాక్యం ఏదైతుందో బాగా వినాలి ఒకసారి. ఈ వాక్యము ప్రకటించబడుతుంటే గమనించండి, ఎందుకనగా దేవుని వాక్యము అది సజీవమైనది, బలము గలది, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడి అయినదై ఉండి ప్రాణాన్ని ఆత్మను విభజించినంత మట్టుకు దూరుతా ఉంది. స్పిరిట్ అండ్ సోల్ ని సెపరేట్ చేస్తా ఉంది అది. నెక్స్ట్, హృదయం యొక్క తలంపులను ఆలోచనని పరిశోధిస్తా ఉంది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏది లేదు. మనం ఎవరికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తము మరుగు లేక తేటగా ఉన్నది. సో దేవునికి తేటగా కనబడుతుంది. ఆ తేటగా కనబడుతున్నప్పుడు లెక్క అప్పజెప్పాల్సింది మనం. అయితే ఏది లెక్క అప్పజెప్పాలో సమర్పించే విధంగా కూర్చొని దేవుని చిత్తం ఏదో నేర్చుకునే స్థలం కూర్చొని వినడం. అందుకే దాన్ని ఉత్తమమైన సేవ అని పిలుస్తున్నాం.
ఉత్తమమైన పరిచర్య ఏది అంటే కూర్చొని వాక్యం వినడం, నేనేం మార్చుకున్నా హృదయం యొక్క తలంపుల్ని పరిశోధించమని సరెండర్ చేయడం, సబ్మిట్ చేయడం. లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. ఎంతమంది సెకండ్ సర్వీస్ మెసేజ్ కూడా వినడానికి ప్రయత్నం చేయండి. దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళు సాష్టాంగపడి ఆయన తనని తాను సరెండర్ చేసుకుని వర్షిప్ చేసేవారుగా ఉండి వినాలి. ఊరికనే వాక్యం వినమని చెప్పట్లేదు. సరెండర్, సబ్మిషన్ అండ్ లిజన్. సరెండర్, సబ్మిషన్, దెన్ వర్షిప్. ఆరాధనాపూర్వకంగా కృతజ్ఞతగా దాన్ని వినమని చెప్పబడుతూ ఉంది. ఓకే, మరొకసారి చెప్తున్నాను. ఈ వాక్యము ఏం చేస్తుందట? మన హృదయంలోని తలంపులను పరిశోధించే వాక్యం. స్పిరిట్ని, సోల్ని సపరేట్ చేస్తుంది. ఒక కత్తితో పొడిస్తే ఏమవుద్ది? సోల్ అండ్ బాడీ సపరేట్ అవుతాయి. కానీ ఈ వాక్య ఖడ్గం ఏం చేస్తుందంటే స్పిరిట్ అండ్ సోల్ని సపరేట్ చేస్తుంది. అంటే ఏంటో తెలుసా? సోల్కి స్పిరిట్కి డిఫరెన్స్ చూడండి ఒకసారి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సోల్ అండ్ స్పిరిట్? సోల్ అనేది యానిమల్స్కి, మనుషులకి అందరికీ ఉంటుంది. బట్ స్పిరిట్ అనేది ఒక్క మనిషిలో మాత్రమే ఉంటుంది. దేవుని యొక్క నిశ్వాస ఎవరిలో కలిగి ఉన్నాం? ఏ జంతువుల్లో ఉంటుంది అది? దేవుని యొక్క నిశ్వాస. దేవుడు దేంట్లో తన యొక్క జీవవాయువును ఊదాడని రాస్తుంది. ఏ జీవుల్లో దేవుడు తన జీవవాయువును ఊదను అంటే ఏం చెప్తారు? ఓన్లీ మనుషులే కదా. మిగతా వాటిలలో కూడా సోల్, ప్రాణం ఉంది. రక్త ప్రసరణ ఏ జీవిలో ఉంటే దాని రక్తమే దాని సోల్, దాని ప్రాణం. అర్థమవుతుంది కదా? రక్త ప్రసరణ ఉన్నటువంటి వాటన్నిటిలో సోల్ ఉంటుంది. బట్ అందుకే మనకి పెట్స్ ఉంటాయి, వాటికి ఎమోషన్స్ ఉంటాయి. అర్థమవుతుంది కదా? ఎమోషన్స్ అనేవి సోల్లో ఒక పార్ట్ అది. సో దానికి సోల్ ఉంది. కానీ పాయింట్ ఏంటంటే సోల్ని, స్పిరిట్ని సపరేట్ చేయడం అంటే అర్థం ఏంటంటే నువ్వు ఒక యానిమల్వి కాదు, దేవుని చిత్తంలో, దేవుని స్వరూపమందు ఆయన పోలిక చొప్పున సృష్టించబడిన మనుషుడివి, నరుడవు అని చెప్పడానికి సపరేట్ చేస్తుంది. అర్థమవుతుందనే మాట్లాడే దేవుని వాక్యం ఏం చేస్తుందట? సోల్ని, స్పిరిట్ని సపరేట్ చేస్తుంది. ఈ సోల్ అండ్ స్పిరిట్ సపరేట్ చేయబడేటప్పుడు మనలో ఉన్న యానిమలిస్టిక్ నేచర్ సపరేట్ చేయబడుతుంది. ఆ యానిమలిస్టిక్ నేచర్ని అర్పించడమే ఏదో ఒక పశుత్వాన్ని అర్పించడంతో సమానం. దేవుని సన్నిధిలో అర్పించడం అంటే ఏమర్పిస్తున్నామంటే మనలో ఉన్నటువంటి యానిమలిస్టిక్ని మనమే సమర్పించడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంచెం రెస్పాండ్ అవ్వండి. మరీ అంత ఇప్పుడే రైట్. బైబిల్లో యేసు ప్రభు ఒక మాట మాట్లాడడం వింటాం. నన్ను వెంబడించుకోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఒక్కసారి నాకు చెప్పండి, యేసు ప్రభు నిజంగా సిలువ అనే పదం వాడి ఉంటారంటారా? జస్ట్ క్వశ్చన్ అడుగుతాను. సిలువ అనే పదమే ఉండొచ్చా? ఓకే, ఇంకోటి చెప్పండి. యేసు ప్రభు సిలువ వేయబడతాడన్న సంగతి ముందే ప్రచురితమైందా? శిష్యుల్లో ఎప్పుడన్నా చెప్పడం విన్నారా? యేసు ప్రభు సిలువ వేయబడతాడనే సంగతి ముందే చెప్పబడిందా? క్వశ్చన్ అర్థం కాల. ముందే చెప్పాడు ఆయన ఎప్పుడన్నా? నేను సిలువ, ఇదిగో ఆ రోమీయులు సిలువ వేస్తారు చూసారా, ఆ సిలువే నాకు వేస్తారని చెప్పాడు ఎప్పుడన్నా? సిలువనెత్తుకొని వెంబడించండి అనే మాటని మనం దాన్ని చదివినప్పుడు మనం ఎలా చూస్తామంటే ఆయన వెంబడించడాన్ని, ఆయన సిలువనెత్తుకొని వెంబడించడాన్ని ఊహించుకొని ఎస్ మనం కూడా మన సిలువలు ఎత్తుకొనే అని చెప్పేసి ఊహిస్తాం. నిజానికి ఆయన సిలువ అనే పదం వాడి ఉంటారా? ఎంతమంది దీనికి డౌట్ ఉంది? ఐ మీన్ సిలువే అనే పదం వాడు ఉంటారా లేదా అనే డౌట్ ఉంది. సత్య గారు, సిలువ అనే పదం వాడి ఉంటారా? సిలువ అనే వాడుంటారా? ఇంకేదైనా వాడుంటారా? మ్రాను, ఎస్. యాక్చువల్గా హీబ్రూలో ఎడ్స్ అనే పదం వుడ్ అని అర్థం. నీ కలపను నువ్వే ఎత్తుకో అని అర్థం. నీ మ్రాను నువ్వే మోసుకో అని అర్థం. సిలువ అని లేదు అక్కడ. బాగా వినాలి ఒకసారి. ఏం మ్రాన్ ఇది? ఎలాంటి మ్రాన్ అంటే దాని గురించి ఒక మాటలో చెప్తాను. బాగా వినాలి ఒకసారి. అబ్రహాము ఇస్సాకును అర్పించే సమయంలో ఇస్సాకు భుజాల మీద ఏమున్నాయి? ఓకే, ఏం కర్రలు ఉన్నాయి?
అర్పించడానికి సంబంధించిన దహనబలి కర్రలు తన భుజం మీద ఉన్నాయి. అంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను తగలబెట్టి నిన్ను దహించే దహనబలి కర్రలు ఏవైతే ఉన్నాయో నువ్వే మోసుకొని రా అని చెప్తున్నాడు. ఎంతమందికి అర్థమైందో? అంటే యేసయ్య ఏమంటున్నాడంటే, నన్ను వెంబడించాలనుకుంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకో ఫస్ట్. దాన్నే సెల్ఫ్ నల్లిఫికేషన్ అంటాం. అనండి ఒకసారి మాట. సెల్ఫ్ నల్లిఫికేషన్ అనగా శూన్యపరచుకోవడం అని అర్థం. తనని తాను శూన్యపరచుకున్నవాడు ఎవరైతే ఉంటాడో, ఓకే, తగ్గించుకుంటే కాదు, తగ్గించుకుంటే మాట చాలా పెద్దది, అంత సరిపోదు అది. తన్ను తాను తగ్గించుకుని వాడే హెచ్చించబడతాడు. తన్ను తాను ఉపేక్షించుకున్నవాడు లేదా తన్ను తాను జీరో చేసుకున్నవాడు ఎవరైతే ఉన్నారో వారు హెచ్చించబడతారు. ఓకే, వినండి ఒకసారి. అంటే ఇస్సాకు తన దహన బలి యొక్క తను అర్పించబడి దహించబడబోయే ఆ కర్రల్ని తనే మోసుకొస్తున్నాడు. అది జ్ఞాపకం చేస్తూ, దాన్ని సిగ్నిఫై చేస్తూ, దాని వైపు రెఫర్ చేస్తూ, నన్ను వెంబడించే వాళ్ళు ఎవరైనా ఉంటే, నన్ను వెంబడించేవాళ్ళు చూడండి ఒకసారి. అబ్రహామును వెంబడించడానికి అబ్రహాం ఇంట్లో కొడుకులు చాలామంది ఉన్నారు. 318 మంది స్టూడెంట్స్ ఉన్నారు అబ్రహాం చెప్పినట్టు చేసేవాళ్ళు. ఎలియాజర్ ఉన్నాడు, ఈవెన్ ఇష్మాయేల్ ఉండొచ్చు గాక. తర్వాత వీళ్ళందరూ కాదని ఒక్క ఇస్సాకు మాత్రమే అబ్రహామును వెంబడిస్తున్నాడు. అలాగా ఆ యేసయ్య చెప్తూ, ఇదిగో నన్ను వెంబడించువాడు తన్ను తాను ఉపేక్షించుకొని, సెల్ఫ్ నల్లిఫికేషన్ అంటాం హీబ్రూ భాషలో, బితుల్ హయేష్ అంటారు దాన్ని. అదొక కాన్సెప్ట్ అది. వినండి ఒకసారి. తన్ను తాను ఉపేక్షించుకొని తన, ఓకే, మన భాషలో చెప్పాలంటే తన చితి కర్రలు తనే మోయడం అని అర్థం. లేకపోతే తన దహన బలి, తన అర్పించబడబోయే ఆ బలి అర్పణ ఏదైతే ఉందో ఆ బలి అర్పణకి సంబంధించి దహించబడవలసినటువంటి కర్రలు తనే మోసుకొని రావాలి. అంటే ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ మై సెల్ఫ్. నా సాక్రిఫైస్ నేను రెడీగా, నా శరీరాన్ని అర్పించడానికి నేను రెడీ. సోల్ అండ్ స్పిరిట్ జీరో అయిపోయాయి, నేను లోగా మారిపోయాను, తగ్గించుకున్నాను, లేకపోతే సెల్ఫ్ నల్లిఫికేషన్ చేసుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళానంటే, ఇప్పుడు ఏమయ్యానంటే, ఇదిగో అర్పించుకోవడానికి సంబంధించిన మొదటి 2 వేర్వేరు అంశాలు. నల్లిఫికేషన్, ఉపేక్షించుకొని తన సిలువ లేదా తన మ్రాను, తన దానబలి కోసం అర్పించబోయే ఆ కర్రల్ని తనే మోసుకొని రావాలి. రైట్, బాగా వినండి ఒకసారి. ఇది చెప్పిన తర్వాత దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి నేను ముగిస్తాను ఈ రోజుకి. కొరహు, ఓకే, ఈ మాట చదవండి ఒకసారి, మీ అందరికీ బాగా. యోబు గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనం. దాని మీద మేఘమును వ్యాపింపచేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరచెను. 7వ వచనం. శూన్యమండలము పైన ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను. శూన్యము పైన భూమిని వేలాడదీసెను. శూన్యము పైన దేవుడు భూమిని వేలాడదీసెను. ఓకే, శూన్యమండలము శూన్యము అనండి ఒకసారి. ఒకసారి ఈ శూన్యం అంటే ఏంటంటే, ఈ మాట విన్నప్పుడు, ఈ మాట చదివినప్పుడు ఎక్కడికి వెళ్తాం మనం? ఈ మాట చదివినప్పుడు ఎక్కడికి వెళ్తాం మనం? బేసికలీ శూన్యంలో భూమిని దేవుడు వేలాడదీశాడు అనంది కదా. ఈ మాట వినగానే ఎక్కడికి వెళ్తాం? ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది మన మైండ్? ఏ సైన్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఓకే, అమ్మ దేవుడు ఎంత అద్భుతంగా భూమిని శూన్యంలో వేలాడదీశాడు అనుకుంటాం. బాగా వినండి ఒకసారి ఈ మాట. శూన్యము పైన భూమి వేలాడుతుంది అనే మాటకి అర్థం ఏంటంటే, ఇప్పుడు చెప్తాను, జ్ఞాపకం చేస్తాను, వినండి ఒకసారి. అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? అబ్రహాం ఎవరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు? సొదొమ కోసం, గొమొర్రా ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాడు. లోతు అనే తర్వాత సంగతి, బట్ ఒక టోటల్ దానికోసం. లోతును తప్పించని అడగట్లేదు ఆయన, టోటల్ ఆ పట్టణాన్ని తప్పించమంటున్నాడు. బాగా వినండి ఒకసారి మాట. సొదొమ నాశనం కోసం విజ్ఞాపన చేసేటప్పుడు బాగా వినండి ఒకసారి. ఇప్పుడు మనం ప్రేమించే వాళ్ళు చాలా మంచి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం అనుకోండి. ఎట్ట ప్రార్థన చేస్తాం? ఎంత బ్రతిమలాడతాం దేవుణ్ణి కదా, ఎంత బ్రతిమలాడతాం. మనం ప్రేమించే వాళ్ళ కోసం ప్రార్థన చేసేటప్పుడు ఎంత వేడుకుంటాం, యాచిస్తాం, ప్రార్థన చేస్తాం కదా. ఓ పాపల కోసం ప్రార్థన చేసేటప్పుడు అది కొంచెం చూపి ప్రభువా అంటాం. ఏం చూపించాలి?
వాడికి బుద్ధి వచ్చినట్టు చేయని ప్రార్థన చేస్తాం. సొదొమ గొమొర్రా పట్టణాల నాశనం కోసం ఈయన మాట్లాడేటప్పుడు తనని తాను ఏమని ప్రజెంట్ చేయాలి? ఒక పాప భూమి మీద అప్పుడున్న దేవుని జడ్జిమెంట్ని వెంటనే, కృప కూడా ఆగదిగా, దేవుని జడ్జిమెంట్ని భూమి మీదకి తీసుకొచ్చేంత పాపం వాళ్ళలో ఉంది. ఎవరి లోపల? సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉంది, వాళ్ళ ఆ ప్రాంతాల్లో ఉంది. అది నాశనం చేయడం అనేది ఇక ఏ కృప ఆపట్లేదు, కృప ఏది ఆగట్లేదు అక్కడ. అలాంటి చోట అబ్రహాం ప్రార్థన చేస్తూ ఏమంటాడు తెలుసా? ఇదిగో నేను నీతిమంతుని ప్రార్థన చేస్తున్నా, నేను మంచోడిని ప్రార్థన చేస్తున్నా, నా మాట విను అనట్లేదు. ఆయన తను తాను ఏమంటాడంటే ధూళి బూడిద అంటాడు. అనంటే ఒకసారి, ధూళిని బూడిదను మాట్లాడుతున్నాను అయ్యా, దయచేసి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. 50 మంది నీతిమంతులు ఉంటే వాళ్ళని వదిలేస్తావా? వాళ్ళని కూడా నాశనం చేస్తావా? అంటే దేవునికి ప్రజెంట్ చేస్తున్నాడు తప్ప వాళ్ళ మంచితనాన్ని ఏం ప్రజెంట్ చేయట్లేదు అక్కడ. తనను తాను ఏమని చేసుకుంటున్నాడు ఆయన? నేను నీ మంచోడిని, లేకపోతే నీ బెస్ట్, నీ ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను అనట్లేదు. ధూళిని బూడిదని కాల్చేస్తే బూడిదైపోతా, నేనేం లేను ఇక అంటే శూన్యపరచుకోవడం అనే మాట గురించి మాట్లాడుతున్నాను. ఇది అబ్రహాం స్టోరీ. మోషే అహరోనులు ఇశ్రాయేళ్ళకి ఆ యొక్క మన్నా గురిసే, ఆ యొక్క మన్నా సంబంధించినటువంటి 16వ అధ్యాయం నిర్గమాకాండంలో దేవుని సన్నిధి నుంచి వచ్చినటువంటి మోషే అహరోనులు ఏమంటారు తెలుసా? మేము ఏ పాటి వారం అనండి ఒకసారి, ఇంకోసారి అనండి మాట గట్టిగా, ఇంకొకసారి. మేము ఏ పాటి వారం, ఆఫ్టర్ ఆల్ మేమంతా, అంటే మేము ఏ పాటి వారము అని చెప్పేటప్పుడు అన్ని లక్షల మందిని లీడ్ చేస్తున్నారు, అన్ని లక్షల మందికి ఇప్పుడు మన్నా వస్తుంది. మేము ఎంత గ్రేటో తెలుసా అనట్లేదు వాళ్ళు, మేము ఎంత గొప్పలం తెలుసా అనట్లేదు వాళ్ళు. మేము ఏ పాటి వారం, యాక్చువల్గా ఆ ఏ పాటి వారం అని చెప్పేటప్పుడు దాన్ని ఏమంటామంటే శూన్యపరచుకోవడం అంటాం. అనంటే ఒకసారి మాట, దీన్నే సెల్ఫ్ నల్లిఫికేషన్ అంటాం. ఇంత ఉంటే ఇంత అతిశయపడిపోతాం, ఓకే, కొంచెం ఉంటే చాలు చాలా అతిశయపడిపోతాం. కానీ ఎంతున్నా జీరో చేసుకొని నల్లిఫికేషన్ అంటాం. ఆ శూన్యపరుచుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద భూమి వేలాడుతుంది అని చెప్తున్నాడు. ఎవరి మీద? అబ్రహాము, మోషే, అహరోనులు ఇప్పుడు భూమి మీద తమని తాము తగ్గించుకొని అయ్యా దేవాని మొరపెట్టే వాళ్ళు ఎవరైతే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మనం ఇంకా బ్రతికున్నాం. అలా తమని తాము శూన్యపరుచుకొని ప్రార్థన చేసేవారు భూమి మీద ఉన్నారు కాబట్టి మనం ఈరోజు బ్రతుకున్నాం, మనం క్షేమంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. సెల్ఫ్ నలిఫికేషన్ అనేది ఎలా సాధ్యమవుతుంది? అక్కడ కూర్చొని వినడం అనేది సెల్ఫ్ నలిఫికేషన్ అనే ప్రాసెస్కో సేవ చేయడానికి కూర్చుందామే, అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. సరే, బాగా వినండి ఒకసారి. మోషే అహరోనులు మేము ఏ పాటి వారం అనండి ఒకసారి. ఓకే, ఇక మేము ఏ పాటి వారం అనుకునే వాళ్ళ మీదనేమో భూమి వేలాడుతుంది. అంటే భూమి శూన్యంలో ఉంది అంటే శూన్యపరచుకునే వాళ్ళు, తమని తాము శూన్యపరచుకునే వాళ్ళ మీద భూమి ఆధారపడుతుందన్నమాట. అందుకనే ఏమంటున్నాడు ఆయన? ఇదిగో అబ్రహాము 50 మంది నీతిమంతులు, లేకపోతే తమని తాము తగ్గించుకున్న వాళ్ళు 50 మంది అక్కడ ఉంటే ఆ పట్టణం నాశనం చేయకుండా వదిలేస్తావా అంటే ఎస్ వదిలేస్తాను. లేదు 45, 40, చివరికి ఎంత వచ్చింది లాస్ట్ నంబర్? లాస్ట్కి ఎంతమంది వచ్చారు? 10 మంది. 10 మంది నీతిమంతులు, లేకపోతే 10 మంది తమని తాము నల్లిఫై చేసుకుని ఇదిగో శూన్యపరచుకునే వాళ్ళు ఆ పట్టణంలో ఉంటే వారిని నాశనం చేయకుండా వదిలేస్తావంటే ఎస్ వదిలేస్తానన్నాడు. దేవుడు రెడీగా ఉన్నాడు. శూన్యపరచుకునే వారి మీద దేవుడు తన ఈ యొక్క సృష్టి ఆధారపడి ఉందండి. నోవాహు జలప్రళయం రాకముందు నోవాహు బయట ఉన్నాడు కదా, నోవాహు గురించి ఏమని రాస్తుంది? నోవాహు నీతిమంతుడు, యథార్థవంతుడు అని రాస్తుంది. నోవాహు కనుక నేను ఓడలోనికి వెళ్ళను అని బయటనే ఉంటే, నేను ఓడలోనికి వెళ్ళను అని బయటే ఉంటే జలప్రళయం వచ్చేది కాదు. ఎందుకు తెలుసా? నోవాహు బయట ఉన్నంతసేపు జలప్రళయం రాదు. నోవాహు ఇంకా లోపలికి వెళ్ళిపోయి డోర్ వేసిన తర్వాత అప్పుడు వస్తుంది జలప్రళయం. నేను మాట్లాడేది అర్థమవుతుందా? శూన్య మండలం మీద, శూన్యం మీద భూమి వేలాడుతుందంటే అర్థం అదనమాట. తర్వాత మరి తమను తాము హెచ్చించుకునే గర్వం కలిగిన వారు ఉంటారు. వారిలో ఒకడు కొరాహు. ఓకే, బైబిల్లో 3 క్యారెక్టర్స్ ఉంటాయి, అన్ని తరాలకి ఎగ్జాంపుల్ క్యారెక్టర్స్. వీళ్ళు ఉండొద్దు మీ లోపల. ఎవరెవరు? 3 తెలుసా? యూదా పత్రికలో రాయబడిన మాటలు ఉంటాయి. యూదా పత్రికలో 3 పేర్లు మెన్షన్ చేయబడతాయి. 3 ఎవరెవరు తెలుసా? కయీను,
బిలాము, కోరాహు. కయీను, బిలాము, కోరాహు ఈ ముగ్గురు ప్రతి తరంలో ఎగ్జాంపులే. సరే, అందులో ఈ కోరాహు యొక్క ముగింపు ఎక్కడ? కోరాహు యొక్క ముగింపు ఎక్కడ? భూమి నెరవిడిచి ప్రాణాలతోనే వాళ్ళని మింగివేసింది. వాళ్ళు పాతాళంలో ఉన్నారు. భూమి లోపల ఉన్నటువంటి పాతాళంలో ప్రాణాలతో ఉన్నారు. ఎవరు? కోరాహు అండ్ టీమ్. బాగా వినండి ఒకసారి. తమని తాము శూన్యపరుచుకునే వారి మీదనే భూమి వేలాడుతుంది. తమని తాము హెచ్చించుకునే వాళ్ళు ఉంటారే, వాళ్ళు ఎక్కడుంటారు? భూమి వాళ్ళని మింగి కూర్చుంటుంది. ఎంత అర్థమైందో నాకు తెలియదు. తమని తాము శూన్యపరుచుకునే వారి మీద భూమి వేలాడుతుంది. కోరాహు పాపం. వాట్ ఈస్ ద రీజన్? కోరాహు యొక్క పాపానికి మూల కారణం ఏంటంటే సెల్ఫ్ ప్రైడ్. తన సెల్ఫిష్ ప్రైడ్ అంటాం. ఓకే, మోషే అహరోన్లు ఏ స్థాయి వాళ్ళో సేమ్ ఏమంటామంటే లేవి కుమారుడు కహాతు కుమారులో అమ్రాము పిల్లలు మోషే అహరోన్లు. అమ్రాము సహోదరుడైన ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఇషాన్. ఆయన కుమారుడు కోరాహు. అంటే అన్నదమ్ముల పిల్లలు, ఒకే ఏజ్ గ్రూప్, ఒకే జ్ఞానం, ఒకే అవగాహన, ఒకే స్థాయి వాళ్ళు. కానీ లేదేంటంటే మోషే అహరోన్లో ఉండే తగ్గింపు లేకపోతే అశూన్యపరచుకోవడం అనేది ఇతనిలో ఉండదు. ఆ కారణం చేత ఫస్ట్ పొలిటీషియన్ అంటే వినండి. ఓకే, బైబిల్లో ఫస్ట్ పొలిటీషియన్ అంటే నా అభిప్రాయాన్ని సపోర్ట్ చేసే వాళ్ళని కలెక్ట్ చేసుకుంటాం మనం. నాకు ఆ వ్యక్తికి ఎంత ద్వేషం ఉండొచ్చు కాక నేను అన్నది ఒప్పుకుంటూ తెలుసా, నా ఒపీనియన్ ఎక్కిపించాను, అలాంటి వాళ్ళని కలెక్ట్ చేసుకుంటాం. దాన్ని పాలిటిక్స్ అంటాం. నా ఒపీనియన్ని సపోర్ట్ చేసే వాళ్ళని కలెక్ట్ చేసుకోవడాన్ని పాలిటిక్స్ అంటాం. నాకు చాలామంది ఉన్నారని చెప్పుకోవడం. అలాంటి వాళ్ళలో కోరాహు మొదటివాడు. ఈ కోరాహు ఏం చేస్తాడంటే తనని తాను హెచ్చించుకునే ఆ గర్వం ఏదైతుందో వారిని భూమి నెరవిడిచి మోసే అడుగుతాడు, సాధారణ మరణం, నీ జడ్జిమెంట్ ఎలా ఉండాలి? దేవుని తీర్పులు వాటిని మనము శోధించి తప్పు వెతకలేము. దేవుని తీర్పులో ఇలాంటి తీర్పు ఎందుకు ఇచ్చావు ప్రభువా, ఈ తీర్పు ఎందుకు అలో చేసావని చెప్పి దేవుని మనం ప్రశ్నించలేం. అంత పర్ఫెక్ట్గా ఉంటాయి ఆయన తీర్పులు. ఆయన తీర్పులు గొప్పవి. అయితే విషయం ఏంటంటే అలాంటి సెల్ఫ్ నల్లిఫికేషన్కి ఎలా సాధ్యమవుతుంది మనకంటే, ఒకరు సెల్ఫ్ నల్లిఫై అవ్వాలంటే దేవుని వాక్యం హృదయంలోని తలంపులను పరిశోధించాలి. కేవలం చెవుల్లోకి వెళ్ళి ఈ చెవుల నుంచి ఈ చెవులోకి వెళ్ళిపోతే ఏ ప్రయోజనం లేదు. నా హృదయాన్ని పరిశోధించాలి. నేను మోషే అహరోన్లాగా అబ్రహాంలాగా నా సెల్ఫ్ నల్లిఫికేషన్లో ఉన్నానా? నువ్వు అందరి ఎదురుగా ప్రార్థన చేయకపోవచ్చు గాక, ఎవరు నీ ప్రార్థనని ఇష్టపడకపోవచ్చు గాక, అబ్రహాం లాగా మోషే అహరోన్ లాగా విజ్ఞాపన చేస్తే ఆ సెల్ఫ్ నల్లిఫైడ్ పర్సనాలిటీ అయ్యుండి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి కూర్చున్నాం అనుకో, విన్న వాక్యానికి లోబడి ఈ వాక్యం నాలో పనిచేసింది ప్రభువా, ఈ వాక్యాన్ని బట్టి ఇప్పుడే నేను మారిపోతున్నాను, ఇదిగో ఇది నేను మార్చుకుంటానని చెప్పి నువ్వు సబ్మిట్ చేసుకుని సరెండర్ చేస్తావు కదా. ఆ సరెండర్ చేసుకునే నిన్నెవ్వడు గుర్తించకపోయినా లేకపోతే నువ్వు ఎవరికి కనపడకపోయినా నీ మీద సంఘం ఏలాడబడి ఉంటుంది, సంఘం ఆధారపడి ఉంటుంది. అంతేకాదు నీ మీద సమాజము, నీ మీద ఊర్లు, పట్టణాలు నిన్ను బట్టి సర్వభూమి వేలాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరం లేచిపడదాం ఈ రోజు కోసం. ఆ నలిఫికేషన్ దొరికే స్థలం కూర్చొని వాక్యం విన్నప్పుడే సాధ్యం. ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న చిత్తం ఏంటో తెలుసా? ఎక్కడ తెలుస్తుంది మనకి? ఈ ప్రపంచంలో ఉన్న దేశాలు, జాతులు అన్నీ కూడా వేరే ఇంకా దేన్నో కాపీ చేస్తుంటాయి, ఇంకెవరినో కాపీ కొడుతుంటాయి. తెలుసా మీకు? ప్రతి ఒక్కరి ఇన్స్పిరేషన్ ఇంకెక్కడో ఉంటుంది, ప్రతి ఒక్కరి మోటివేషన్ ఇంకెక్కడో ఉంటుంది, ప్రతి జాతి యొక్క మోటివేషన్ ఎక్కడో ఉంటుంది. కానీ దేవుని ప్రజలైన ఇశ్రాయేలు యొక్క మోటివేషన్ మాత్రం దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని బట్టి ఉంటుంది. ఆమె నండి గట్టిగా. ప్రస్తుతం జరిగే ప్రతి పరిస్థితి వెనకాల వాట్ ఈస్ దైర్ మోటివ్స్? వాళ్ళ మోటివ్స్ ఏంటి? దేవునికి స్తోత్రం. వాక్య అనుసారమైనటువంటి మోటివ్స్తో వాళ్ళు నడుస్తారు. దాన్ని బట్టి మనము అనుసరించడానికి, మనం ఫాలో అవ్వడానికి ఏర్పాటు చేయబడినటువంటి చిన్న మంద అంటాం వారిని. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఆ యొక్క వాక్యం దొరికే స్థలం, వాక్యం దగ్గరికి వెళ్ళి కూర్చోవడం
నా సెల్ఫ్ నల్లిఫికేషన్ కోసం కూర్చుంటున్నా, సేవ కోసం కూర్చుంటున్నా. ఇదిగో విస్తారమైన పనులు పెట్టుకొని ఏవేవో పనులు చేస్తూ బిజీగా ఉండి సేవ చేయడం కాదు, కానీ కూర్చొని నా సోల్ని దేవుని సన్నిధికి సమర్పించడం ద్వారా ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన చిత్తమేదో గ్రహించి మనస్సు మారి నూతనమగటం వలన నేను సేవ చేస్తున్నాను. మందిరము కట్టబడవలసినటువంటి ఆ ప్రాకారపు గోడలు కట్టడానికి నేను సహాయకుడిగా, సపోర్ట్గా ఉంటున్నాను. ప్రార్థన చేద్దాం. ఒకసారి తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మా దేవా, మీకు వందనాలు. ఈరోజు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. కనికరము, కృప, దయగలిగిన మా దేవా, మీకు వందనాలు. క్రీస్తు యేసు మరణ పునరుత్థానాలను బట్టి నన్ను, మమ్మును పరిశుద్ధుల సమాజంలోనికి అంగీకరించినందుకు మీకు వందనాలు. ఏ పాటి వారము కానప్పటికీ, ఎన్నిక లేని వారమైనప్పటికీ, యోగ్యత అర్హత లేని నన్ను, మమ్మును ఏర్పరచుకున్న మా దేవా, మీకు వందనాలు, స్తోత్రం నాయన. మీ సన్నిధిలో ఆత్మీయ దీనత్వము కలిగి తగ్గించుకొని శూన్యపరచుకొని మిమ్మల్ని వెంబడించడం ఎలాగో మాకు బోధపరిచినందుకు మీకు వందనాలు. విన్న మాటలు మా హృదయాల్లో స్థిరపరచండి. విన్న మాటలు మా వ్యక్తిగత జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభువా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన, మీకు వందనాలు. ఏకీభవించి వాక్యం విన్న మీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నా. దీవించండి, ఆశీర్వదించండి, తగిన కృప వారందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. మీ సన్నిధిని బట్టి మీకు వందనాలు ప్రభువా, స్తోత్రం నాయన. విన్న వాక్యం ఇదిగో ప్రతి వ్యక్తి జీవితంలోనూ వారి కుటుంబాల్లోనూ స్థిరపరచబట్టుకు సహాయం దయచండి. వాక్యము శక్తి కలిగిన సజీవమైన వాక్యము, రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటేనూ వాడి అయినదై ఉండి ప్రాణాత్మలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయంలోని తలంపుల్ని పరిశోధిస్తుందన్న మాటను బట్టి మీకు వందనాలయ్యా. నా తలంపులు, ఆలోచనలు పరిశోధించే వాక్యం దగ్గర కూర్చోవడమే గొప్ప సేవ, యుక్తమైన సేవ, సజీవ యాగంగా నన్ను నేను అర్పించుకోవడం కోసం ఉన్నటువంటి సేవని మాకు జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు. మరి ఆ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది అన్న మాట అర్థం చేసుకోవడానికి ఇదిగో మాకు 3 వారాల ధ్యానం ఇచ్చారు. మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఈ 3 వారాల ధ్యానము మాకు దీవెనకరంగా మార్చండి. ఇదిగో ఈ వాక్యం మరలా వింటున్నప్పుడు అనేక సంగతులు మాకు బోధపరచండి నాయన. నేర్చుకోవాల్సిన, మార్చుకోవాల్సిన సంగతుల చేత దర్శించమని ప్రార్థిస్తున్నాం. ఏకీవించిన ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెను, ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో పడుతున్నాం. యెరూషలేము మందిర ప్రాకారము నిర్మించబట్టకు ఇదిగో మేమే ప్రాకారమని, సజీవమైన రాళ్ల వలె ఉండి మందిరంగా కట్టబడుతున్నామని మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు, స్తోత్రం నాయన. విన్న వాక్యం మా వ్యక్తిగత జీవితాల్లో స్థిరపరచమని వేడుకుంటూ ఏకీవించిన వారందరినీ దీవించి, ఆశీర్వదించి, స్తుతించి ఈ ప్రార్థన ఇదిగో సెల్ఫ్ నల్లిఫైడ్, తమని తాము శూన్యపరచుకునే విశ్వాసుల సమాజంగా ఈ సమాజాన్ని మార్చండి. ఈ సమాజం అనేకులకు ఆధారంగా, ఆశీర్వాదకరంగా ఉంటకు సహాయం దయచే ప్రభువా. తమని తాము తగ్గించుకునే కుటుంబాలు, తమని తాము శూన్యపరచుకునే వ్యక్తులు ఇదిగో వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నా. శూన్యపరచుకోలేని, తగ్గించుకోలేని అసహనాన్ని, అజిటేషన్, ఇదిగో తమ యొక్క నిరసన తెలియజేస్తూ తమ యొక్క వ్యక్తిగత అసహనాన్ని ప్రకటించే వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. వారిని ప్రేరేపిస్తున్న ఇదిగో కయ్యను మార్గము, బిలాము తప్పుత్రోవ, ఇదిగో కొరాహు తిరుగుబాటు వారిలో నుంచి తొలగించమని ప్రార్థిస్తున్నాం నాయన. వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదే అసహనాన్ని అనేకులు ఎవరెవరైతే ఈ అజిటేషన్ని కలిగి ఉన్నారు వారి వ్యక్తిగత జీవితాల మీద, ఇదిగో వారి తోటి వారి మీద, వారి సహోదరుల మీద, ఇదిగో వారి పనిచేసే చోట అన్ని ఏ రకమైనటువంటి అజిటేషన్ ఉన్నప్పటికీ ఇదిగో వాటన్నిటి నుంచి విడుదల, ఇదిగో యోసేపు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల జీవితాన్ని మేము అనుసరించడానికి, క్రీస్తు యేసు యొక్క ఇదిగో జీవితాన్ని మేము అనుసరించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నందలి ఆ యొక్క ఉత్తమమైన జీవితాన్ని మేము కలిగి ఉంటానికి కృప దయచేయమని వేడుకుంటూ స్తుతించి, ఆరాధించి, దీవించి ప్రార్థన నచట యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలు వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.